సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఒకటి ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ రాబోతోంది. మన జనవరి నుంచి వచ్చేటప్పటికి డిసెంబర్, జనవరి టైం నుంచి మనం టాక్సెస్ కలెక్షన్ ఇలాంటివి ముమ్మరంగా చేస్తూ వస్తాం. అలా చేస్తూ ఉన్న సమయంలో ఎవరైనా కానీ అసెస్మెంట్లు తక్కువగా చేయడము, అండర్ అసెస్మెంట్ చేయడము, లేదంటే లోకల్ లెవెల్ అడ్మిన్స్తో కానీ లేదంటే ఆర్ఎల్తో కానీ ఒక లైజాన్ పెట్టేసుకొని టాక్సెస్ కలెక్ట్ చేయకుండా లేట్ చేయడము, లేదు అంటే తక్కువ వేయించుకోవడం, ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయని ఒక దృష్టికి రావడం జరిగింది. మనకు వచ్చిన ఒక కంప్లైంట్ బేసిస్ మీద నిన్న ఒక ఇద్దరు అడ్మిన్‌ని, అందులో ఒకరు ఇన్ఛార్జ్ ఆర్ఐగా ఉన్నటువంటి వారిని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎందుకు వాళ్ళని సర్వీస్ నుంచి రిమూవ్ చేయకూడదో షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించిన ఆర్ఓ కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎందుకు మానిటరింగ్ సరిగ్గా లేదు అన్న విషయంలో. అడ్మిన్స్‌ని అయితే ఇద్దరిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఒక కమర్షియల్ స్పేస్‌ని రెసిడెన్షియల్ స్పేస్‌గా చూపిస్తూ ఉండడం వల్ల మనకి కార్పొరేషన్‌కి నష్టం వాటిల్లుతుంది దానివల్ల. అటువంటివి ఇంకా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటివి ఏమన్నా ఉంటే ఎవరైనా కానీ మా దృష్టికి తీసుకొని రావాలని చెప్పడం ఒక విషయము. అదేవిధంగా అందరికీ కూడా మీడియా తరపున సంబంధిత సిబ్బందికి మేము టీసీల ద్వారా ఆ విధంగా చెప్తూ వస్తాము. బట్ అందరికీ కూడా తెలియాలి, ఈ విధంగా మనం దీన్ని స్ట్రిక్ట్‌గా చూస్తూ ఉన్నాము. ఎవరు కూడా దాని టాక్సెస్‌ని ఏదో ఒక విధంగా ఎవరెవరితో మాట్లాడుకొని తక్కువ కడితే అయిపోతుందిలే, అవాయిడ్ చేస్తే సరిపోతుందిలే అన్న ఉద్దేశంలో ఎవరు ఉండకూడదు అని చెప్పడం ఒక ముఖ్య అంశం ఈరోజు. సో అందరూ కూడా ఉన్నవాళ్ళు చాలా టాక్సెస్ పెండింగ్‌లో ఉన్నాయి కట్టాల్సినవి. కొన్ని ఈ మధ్య సర్వే చేసి కొన్ని అందరి టాక్సెస్ పెంచడం జరిగింది. అటువంటి వాటిల్లో ఎవరికన్నా ఏమన్నా తప్పుగా పడ్డాయని వాళ్ళు భావిస్తే రివిజన్ కోసం వచ్చి అడగొచ్చు. అందులో మళ్ళీ అసెస్ చేసుకొని కరెక్ట్‌గా ఉందా లేదా అని దాని ప్రకారం మారుస్తారు. ఒకవేళ నిజంగానే ఏదైనా ప్లాన్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ప్లాన్ ఉన్నా సరే ప్లాన్ కన్సల్ట్ చేయకుండా దాని ట్యాక్స్ పెరిగి ఉండవచ్చు, పెనాల్టీ 100% వేసి ఉండవచ్చు. లేదు మా దగ్గర ప్లాన్ ఉందని చూపిస్తే దాని పెనాల్టీ తగ్గించి వేయడం అది జరుగుతుంది రూల్స్ ప్రకారం. అంతేగాని ఏదో ఒక ఇదేంటి మేము వీళ్ళకి చెప్పాము, వాళ్ళకి చెప్పాము, సో మాది తగ్గిస్తారు, మాది సడన్‌గా ఎక్కువ పెరిగిపోయింది, మేము చెప్తే తగ్గిస్తారు, ఇటువంటి అపోహలో ఎవరు ఉండకూడదు. దాన్ని రూల్ ప్రకారమే పెంచుకుంటూ వచ్చారు గత కొన్ని నెలల్లో. నాకు వచ్చిన దగ్గర నుంచి కూడా దాని గురించి వచ్చే కంప్లైంట్లు, అదేవిధంగా రిప్రజెంటేషన్లు మావి ఎక్కువగా ఉన్నాయి, మావి తగ్గించండి అనుకుంటూ. అందులో నిజంగా జెన్యూన్‌గా ఉన్న కేసెస్ తగ్గిస్తూ వస్తున్నాం మనము. కానీ ప్రతి ఒక్కరు కూడా తగ్గుతది, లేకపోతే మేము పే చేయాల్సిన అవసరం లేదు అన్న ఉద్దేశంలో ఉంటే అది తప్పు అని అందరూ అర్థం చేసుకోవాలి. పెరిగిన టాక్సెస్ చాలా వరకు కూడా ఒక 4,000 ఇళ్ల వరకు పెరిగాయి టాక్సెస్. ఆ 4,000 ఇళ్లల్లో కూడా ఏదో ఒక 30, 40 లేదా 100 లోపు మాత్రమే ఏమన్నా వాళ్ళు పెట్టుకున్న అర్జీలు బట్టి తగ్గుతున్నాయి తప్పిస్తే అందరికీ తగ్గే అవకాశం లేదు. సో ఆ టాక్సెస్ మేము పే చేయాల్సిన అవసరం రాదు అని అనుకుని ఆగిపోతే మాత్రం అది తప్పవుతుంది. దాని మీద అనవసరంగా ఊరికి పెనాల్టీలు పెరిగిపోతూ వస్తాయి. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వస్తా ఉంది కాబట్టి అందరూ కట్టాలి. ఆ కట్టే ప్రాసెస్‌లో సిబ్బంది అందరూ కూడా కరెక్ట్‌గా జాగ్రత్తగా చేయాలని చెప్పడం ఒక విషయం. ప్రజలందరూ కూడా ఎవరో ఇదేంటి మాకు వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు అని అనుకుంటూ కట్టకుండా ఉంటే కూడా ఇబ్బంది పడతారు. దానికి సంబంధించి హెల్ప్ చేసినటువంటి సిబ్బంది కూడా ఇబ్బంది పడతారని చెప్తున్నా. అది ఒక విషయం. అదేవిధంగా రెండవది ప్లాస్టిక్ పొల్యూషన్ అన్నది ఎక్కువగా ఉంది. ముందు దానికి సంబంధించి రైడ్స్ చేసి పెనాల్టీస్ వేయడం ఇలాంటివి జరుగుతూ ఉండేది. అది కమిషనర్స్ మారుతూ ఉండడం వల్ల, లేదా ఆ టీమ్స్ మళ్ళీ ఫంక్షన్‌లోకి రాకపోవడం వల్ల తగ్గింది. అది ఇప్పుడు మళ్ళీ కూడా ఇప్పటి నుంచి మళ్ళీ మొదలవుతుందని కూడా చెప్తూ ఉన్నాము. సచివాలయ సిబ్బందిని కొంతమందిని తీసుకున్నాము. వాళ్ళందరినీ కూడా వాళ్ళకి క్లియర్‌గా రూల్స్ అన్నీ చెప్పి వాళ్ళందరూ కూడా ఈ షాప్స్‌లోను, కమర్షియల్ ప్లేసెస్‌లోను అన్నిటిలోకి కూడా వెళ్ళి దానికి సంబంధించి ఏవైతే ప్లాస్టిక్ వాడుతూ ఉన్నారో, అదేవిధంగా ఆ షాప్స్‌లో నుంచి డ్రైనేజ్‌లోకి వదులుతున్నటువంటి సాలిడ్ వేస్ట్ ఏదన్నా ఉంటే, మామూలుగా డ్రైనేజ్‌లోకి నీళ్లు ఇంట్లో వాడుతున్నటువంటివి అవి పైప్‌తో ఇవ్వడం వేరు. కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్‌లో దీనికి సంబంధించిన ఫుడ్ కానీ అవన్నీ కూడా కాలువలోకి వేసేసి డ్రైన్స్ అన్నిటిని బ్లాక్ చేస్తున్నారు. దానివల్ల చాలా ఎక్కువ వర్కర్స్‌ని పెట్టి ఎన్ని సార్లు చేయిస్తున్నా సరే మనకి ఆగిపోతూ ఉండే పరిస్థితి ఏర్పడతా ఉంది. అదేవిధంగా చికెన్ వేస్ట్ అన్నది కూడా ఎక్కడ పడితే అక్కడ వేసేయటము, మన బుగ్గవంకలోకి వేయటము, లేదు అనంటే రోడ్ల మీద వేసేయటము, అవన్నీ చేస్తున్నారు. మనం ఒకరికి కాంట్రాక్ట్ ఇచ్చాము కార్పొరేషన్ తరపున, ఆ కాంట్రాక్టర్ తీసుకువెళ్తారు దాన్ని. వాళ్ళు కాకుండా వేరే వాళ్ళతో లింకప్ అయ్యి వాళ్ళకి ఇవ్వడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. వేటిని ఎంకరేజ్ చేయకూడదని చాలా స్ట్రిక్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి సచివాలయ సిబ్బంది కూడా టీమ్స్ లాగా ఫార్మ్ అయ్యి, ఒకప్పుడు లాస్ట్ టైమ్ లాగా ఐఈసీ టీమ్స్ లాగానే మళ్ళీ ఫార్మ్ అయ్యి వాళ్ళు సచివాలయ సిబ్బందే వస్తారు. కొన్ని సచివాలయాల్లో నుంచి తీసి అక్కడ ఇన్ఛార్జ్‌లను పెట్టి వాళ్ళని ఒక టీమ్ లాగా ఫార్మ్ చేసి పంపిస్తున్నాం డిఫరెంట్ వాటికి. అది ఈరోజు రేపటి నుంచి లేదా మా సోమవారం నుంచి ముమ్మరంగా వాళ్ళు వెళ్తారు అన్ని చోట్లకి కూడా, వేసి హెవీ పెనాల్టీస్ వేస్తారు. ఇలా ఒకటి
డ్రైనేజ్ బ్లాకేజ్ చేస్తున్న వాళ్ళు, లేదంటే రోడ్ల మీద ఈ సీఎన్డీ వేస్ట్ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉన్న ప్రాసెస్‌లో సీఎన్డీ వేస్ట్ రోడ్ల మీద వేసి వాహనదారులకు ఇబ్బంది కలిగించేవాళ్ళు, ఆ విధంగా ఉన్న వాళ్ళందరినీ కూడా పెనాల్టీస్ వేస్తారు. ప్లాస్టిక్ పొల్యూషన్ మీద ఇంకా ఎక్కువగా కూడా సీరియస్‌గా వేస్తారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా చాలా సీరియస్‌గా ఉంది ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి కూడా. మేము మినిస్టర్ గారి నుంచి అదే విధంగా వస్తా ఉన్న ఇన్‌స్ట్రక్షన్స్, అదే విధంగా ఎమ్మెల్యే గారి నుంచి వస్తున్నాయి, కలెక్టర్ గారి నుంచి వస్తున్నాయి. అందరూ కూడా దీని మీద చాలా సీరియస్‌గా ఉన్నారు ప్లాస్టిక్ పొల్యూషన్‌లో జరిగే అనర్థాల గురించి. సో, దానికి సంబంధించి మనం ముందరికి సీరియస్‌గా వెళ్తాము. అందరూ కూడా దీని గురించి జాగ్రత్తగా ఉండాలి. ఏదో వాడేసుకొని వెళ్ళిపోదాం అంటే కుదరదు. చెక్ చేసి దాని ఫైన్స్ వేస్తాం.